పాత పిక్చర్స్ వర్సెస్ కొత్త పిక్చర్స్ గురించి మాట్లాడుకుందామండి కొంచెం. యాక్చువల్గా నాకేంటంటే టీచర్ జాబ్ చేయడం వల్ల ఏంటంటే నాకు ఎప్పుడు కూడా టైం దొరకలేదు పాత పిక్చర్స్ చూడడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే మా డాడీ నాకు 18 ఇయర్స్ వరకు కూడా టీవీ తీసుకురాలేదు ఇంట్లోకి. టీవీ లేదు మాకు. రేడియో అప్పుడప్పుడు పెడుతుండే మా డాడీ మార్నింగ్ పూట, అంతే జస్ట్ వార్తలు న్యూస్ వినేసి ఆయన డ్యూటీకి వెళ్ళిపోతుండే. సో నాకు అట్లా ఈ ఓల్డ్ పిక్చర్స్ మూవీస్ అనేది ఐడియా లేదు. ఈ మధ్యన కొంచెం ఓల్డ్ మూవీస్ అండ్ సాంగ్స్ చూస్తుంటే చాలా బాగున్నాయి. అందులో యాక్టింగ్ ఏంటంటే హీరోయిన్స్ మెయిన్గా అంటే లీనమైపోతారనమాట. ఏ యాక్టింగ్ అయినా వాళ్ళు లీనమైపోయి చేస్తున్నారు. రియలీ సూపర్ యాక్టర్స్ అప్పటి వాళ్ళైతే. అండ్ వాళ్ళ మేకప్ కూడా సూపర్ డిఫరెంట్. ఐస్ మేకప్పే కానీ, వాళ్ళ లిప్పింగ్ ఇది లిప్స్టికే కానీ, ఇంకోటి ఏంటంటే పెద్ద పెద్ద కొప్పులు పెట్టేటోళ్ళు అనమాట. ఇంత పెద్ద పెద్ద. ఒక పిక్చర్లో వాణిశ్రీ గారు అయితే చంగావి రంగ చీర కట్టుకున్న చిన్నది దాని దిమ్మది అన్నప్పుడు ఆ కొప్పు సైడ్కి ఇంత కనిపిస్తుంది మనకి. అట్లాగే అప్పుడు వాళ్ళు లొకేషన్స్ కూడా ఏం తీసుకునేవాళ్ళు అంటే చక్కటి పార్కులు, పెద్ద పార్కులు. మనకి ఇప్పుడు చూస్తే అసలు నాకు అనిపిస్తుంది వేస్ట్, నథింగ్ అనిపిస్తుంది. ఎంత పెద్ద పెద్ద పార్కులు, వాటర్ ఫాల్స్, మంచి మంచి కొండలు, గార్డెన్స్, చాలా బ్యూటిఫుల్ సీన్స్ తీసుకున్నారు. ఏ పాట చూసి చాలా బాగుంటుంది. ఒకటి ఎన్టీ రామారావు ఇంకా శారదా గారు చేస్తారు, చాలా బాగుంటుంది ఆ పిక్చర్. కుశలమా నీకు కుశలమేనా అని ఆ సాంగ్ అయితే ఎరగదీశారనమాట. ఆ డ్రెస్సింగ్, హీరోకి హీరోయిన్కి మంచి మంచి డ్రెస్సెస్ సెలెక్షన్స్, ఏ పాత్రకి ఎట్లా శారీ వేసుకోవాలా, ఎట్లా కట్టుకోవాలా అనేది అప్పటి ఓల్డ్ పిక్చర్స్ డైరెక్టర్స్ కానీ అండ్ షూటింగ్ వాళ్ళకు టీం వాళ్ళ వర్క్ సూపర్ ఉంది. తక్కువ బడ్జెట్లో మంచి పిక్చర్స్ అందించారు నిజంగానే. కానీ కొన్ని ఇప్పుడు మళ్ళీ దాంట్లో కూడా చూసుకుంటే ఏంటంటే కొద్ది ఐటమ్ సాంగ్స్ కూడా ఉన్నాయి పాత పిక్చర్స్లలో. ఐటమ్ సాంగ్స్ ఎంత బాగుంటాయంటే జయమాలి గారు, వాళ్ళ సిస్టర్ ఇంకొక ఆవిడ, అండ్ అనురాధ గారు, అండ్ కాంచన కూడా ఒక మంచి సాంగ్ చేసినారు, చాలా బాగుంది. ఒక్కొక్క పాట వింటుంటే చాలా రాగాలు, సరాగాలు, శృతి, లయ అట్లా చాలా చాలా బాగుంటాయి. సాంగ్సే కానీ యాక్టింగే కానీ పరంగా చూసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకోటి పాత పిక్చర్స్ తీసుకుంటే చాలా చాలా మంచి స్టోరీస్ ఉంటాయి. ఏంటంటే మనకు అందులో ఈ కత్తులు తీసుకొని వచ్చేటి. ఇప్పుడు లేటెస్ట్ పిక్చర్స్ తీసుకుంటే మాత్రం అబ్బాబాబాబాబా హీరో నిజంగా అండి ఒక్క కత్తితోటి 100 మందిని పొడిచి చంపాలి. ఎంతసేపు తెలుసా? 10 minutes ఉంటుంది. మళ్ళీ ఏంటంటే మళ్ళీ బాణంతో అదొక 10 minutes ఉంటుంది. ఓన్లీ ఆయుధాలు లేకుండా మళ్ళీ ఓన్లీ దాంతో ఒక 10 minutes ఉంటుంది. అట్లా కాదు, అట్లా జనాలను 100 మందిని నిజంగా ఒక రియల్ హీరో అయినా సరే చంపగలుగుతాడండి. అల్లూరి సీతారామరాజు గారు అప్పట్లో ఫైటింగ్ చేసినారు. ఆయన ఎంతమందితో ఫైటింగ్ చేసినారు నిజమే, కానీ వీళ్ళదైతే ఉత్తుత్తుగా చూపించడం అయితే చాలా ఇక వింతగా అనిపిస్తుంది మనకి. అప్పుడు బ్రిటిష్ రాజ్యం ఉన్నప్పుడు మంచిగా మన అల్లూరి సీతారామరాజు గారు ఫైటింగ్ చేసినారు ఒక 100 మందితోటి, 50 మందితోటి, 20 మందితోటి. ఆ చెట్లలో దుంకి వాళ్ళకున్న బాణాలతోటి, వాళ్ళ తెలివితోటి ఎట్లా అటాక్ చేయాలి. వాళ్ళ దగ్గర ఏమో గన్స్ ఉంటాయి, వీళ్ళ దగ్గర బాణాలే ఉంటాయి. ఆయన రియల్ హీరో. కానీ ప్రతి పిక్చర్లో నిజంగా ఒకటే హీరోని హీరో చేసి పడేస్తున్నారు అనమాట. ఏదో ఒక డిజాస్టర్ అనమాట, డిజాస్టర్ ఫైటింగ్స్ అనమాట. ఎంతసేపు ఫైటింగే తప్ప, రక్తపాతమే తప్ప ఒక స్టోరీ ఉండదు. ఆ సీన్కి ఈ సీన్ లింక్ ఉండదు. కానీ పాత పిక్చర్స్ తీసుకుంటే ఎగ్జాక్ట్లీ ఒక ఫ్యామిలీ పిక్చర్ అనమాట. ఒక అమ్మ నాన్న తమ్ముడు అక్క అట్లా స్టోరీ తీసుకొని, లేదంటే అటువైపు నుంచి ఇటువైపు నుంచి ఒక పెళ్లి కార్యక్రమము, లేదంటే ఒక ఫ్రెండ్కి సహాయం చేయడం కార్యక్రమము, అట్లా ఒక మంచి ఫ్యామిలీ స్టోరీస్ ఉన్నాయి. నిజంగా రియల్గా చాలా బాగా అనిపిస్తుంది. ఒక పిక్చర్లో అయితే సావిత్రి గారు ఏమన్నా యాక్టింగ్, ఆకాశ వీధిలో అందాల తారం ఉయ్యారి తారల చేరి ఉయ్యాలలుగనే సయ్యాటలాడ. ఓన్లీ ముఖంతో ఎక్స్ప్రెషన్స్, కళ్ళు, లిప్స్, నోస్, ఓన్లీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఏముండదు. ఇంతవరకే ఉంటుంది ఆమె సీన్. ఇక చందమామ సూపర్ అనిపిస్తుంది నాకు ఆ సాంగ్ నేను ఎందుకు చూస్తానంటే ఓన్లీ సావిత్రి గారి ఎక్స్ప్రెషన్స్ తోటి. రియల్గా చాలా బాగా చేశారు సావిత్రి గారు అప్పట్లో, రియల్ హీరోయిన్ నిజంగా. అంటే ఓన్లీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ యాక్టింగ్కి. ఇప్పట్లో ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఏమీ ఉండవు. జస్ట్ చేసినావంటే చేసిన, అమ్మ తినేసినావా,
నాకు ఇలా అసలు నువ్వేమనుకుంటున్నావు, నా గురించి నువ్వేమనుకుంటున్నావు, ఇలా అనుకుంటున్నావా, అలా అనుకుంటున్నావా, నాకు ఇష్టం లేదు, నేను అలా జాబ్ చేయాలి, ఈ జాబ్ అసలు ఏమీ ఎక్స్ప్రెషన్స్ ఏమి ఉండవు. జస్ట్ ఆ లిప్స్ మూవ్ అవుతుంటే అన్నట్టుగానే ఎక్స్ప్రెషన్స్ ఉండవు, ఏమి ఉండవు. ఇప్పటి కొత్త న్యూ పిక్చర్స్లో అయితే ఇప్పుడు లేటెస్ట్ పిక్చర్స్లో అయితే ఇక అప్పుడు మన చిరంజీవి గారు వాళ్ళ దాంట్లో చేసిన మళ్ళీ బాగున్నాయి, మంచిగా దాంట్లో కూడా యాక్టింగ్ చాలా బాగుంటుంది. బాగా చేస్తారు చిరంజీవి గారు, బాగా చేశారు. రాధికార మన వీళ్ళెవరు, శ్రీదేవి గారు, జయప్రద గారు. ఆకాశంలో ఒక్క తార నా కోసం వచ్చింది వేళ, ఆ సాంగ్ కూడా బాబా ఏమన్నా ఆ డ్రెస్ చేసుకోవటం కానీ ఆ డప్పులుది ఇట్లా గ్యాంగ్ ఇట్లా మంచి గ్రూప్ ఒక క్రూ వెళ్ళిపోయి చేయటం కానీ నిజంగా అండి బాబా ఒక్కొక్క సాంగ్ చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది కూడా వెళ్ళి వచ్చే గోదారమ్మ ఎల్లాకెల్లా పడ్డాదమ్మ బిందెలతోటి, అది కూడా అట్లా ఎట్లా అరేంజ్ చేసినారు అంత ఓపికతోటి. ఆ ఓపిక మార్నింగ్ షూటింగ్ వాళ్ళు 6కి స్టార్ట్ చేసి ఈవినింగ్ 6 వరకు చేసుకోవాలి కాబట్టి ఆ ఐటమ్స్ కూడా తెచ్చుకోవాలా, హీరోయిన్ తయారు చేయాలా, అంత బాధ అంత ప్రయాస నిజంగా ఓహో మాటలు లేవండి ఓల్డ్ పిక్చర్స్లో. అని ఓల్డ్ పిక్చర్స్లో దేవతల సినిమాలు చాలా బాగుంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే దేవుళ్ళ పిక్చర్ కూడా చాలా బాగుంటాయి. నిజంగా మనకి దేవతలను చూసినట్టే అనిపిస్తుంది, దేవుళ్ళు అంటే ఇలా ఉంటారా ఏమో అని. మనమైతే దేవుళ్ళని చూడలేదు కాబట్టి చూడం కూడా, దేవుళ్ళని చూస్తాం అంత పవర్ ఉందా మనకి, అంత పవర్ లేదు. సో కృష్ణుడు అంటే ఇట్లనే ఉంటారేమో, లంక అంటే అట్లుంటుందేమో, ఆంజనేయ స్వామి గెటప్ ఏమన్నా పిక్చర్స్ చాలా బాగా తీశారు. అప్పట్లోనే మాయాలు మంత్రాలు, మళ్ళీ ఒక పెట్ట తెరిస్తే ఇట్లా అద్దం తెరవంగానే అందులో నుంచి మాట్లాడడము, అసలు ఏమన్నా వింతగా ఉన్నాయి. అబ్బా కొన్ని మంత్రాల పిక్చర్స్ కూడా ఉన్నాయి, నాకు నోటికి వస్తలేవు పిక్చర్స్ పేర్లు, కానీ దాంట్లో కూడా అంతేనండి మంత్రాలు ఏమన్నా చేస్తారు. అబ్బా మంత్రగాడు అంటే ఇంత భయంకరంగా ఉంటాడా అనిపిస్తుంది. ఎందుకంటే మనమేం చిన్నప్పుడు ఏం చూడలేదు. నేనైతే నా నా చదువుకున్నప్పుడు అయితే నేనేమి మా మమ్మీ డాడీ వాళ్ళు ఈవెన్ దావద్దు కూడా తీసుకోపోకపోతుండే వాళ్ళు. అయితే నన్నైతే కోపం వచ్చేది నాకైతే. మా డాడీ మా మమ్మీ వెళ్ళేవారు, నేను స్కూల్లో ఉంటుండే. ఐల్ బీ ద స్కూల్ అన్నమాట, స్కూల్లోనే ఉంటుండే నేను. స్కూల్ ఎట్లా అంటే నాకు మార్నింగ్ 8 o'clockకి బస్సు షార్ప్గా వస్తుంది అనమాట. కీస్ హై స్కూల్ సికింద్రాబాద్ స్టేషన్ ఉంది కదండి, అక్కడ చదువుకున్నా నేను. నాకు షార్ప్గా నాకు 8:10 వరకు బస్సు వచ్చేది. బస్సు వెళ్ళిపోవాలి మేము, అందులో సెంట్ ఆన్స్ స్కూల్ వాళ్ళు, కీస్ హై స్కూల్ వాళ్ళు, 2 స్కూల్ వాళ్ళు కంబైన్ అవుతారనమాట. ఒక స్కూల్ బస్ మాకు స్పెషల్గా, మాకు మామూలుగా ఈ ప్యాసింజర్ బస్సెస్ ఎక్కకపోతుండే. ఆ బస్సు మేము వచ్చేసి వెళ్ళిపోతుండే. అండ్ ఈవినింగ్ ఎగ్జాక్ట్గా మళ్ళీ 3:30కి స్కూల్ ముందు ఉంటుండే. మమ్మల్ని ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ సెంట్ ఆన్స్ స్కూల్ పిల్లల్ని ఎక్కించుకుంటుండే. అట్లా ఇంటికి వచ్చరికి 4. ఈ 4 లోపల వాళ్ళు వెళ్ళేసి వచ్చేసేవాళ్ళు కూడా అనమాట. ఇక అట్లా మా తమ్ముళ్ళు కూడా పాపం ఎక్కువ సినిమాలు ఏం చూడలేదు వాళ్ళు కూడా చిన్నప్పుడు. ఎందుకంటే మా డాడీ టీవీ తెలియదు. 18 years, నాకు 18 years పడేదాకా టీవీ తెలియదు నాకు టీవీ అంటే కూడా తెలియదు నాకు. పెళ్ళైనా కానీ టీవీ తెలుసు. అండ్ ఇంటర్ సెకండ్లో పెళ్ళి అయిపోయింది నాకు. తర్వాత డిగ్రీ చేశాను అనమాట. మ్యారేజ్ అయినాక డిగ్రీ చేసుకున్నాను నేను. అయితే మా పెద్ద తమ్ముడేమో లండన్కి వెళ్ళి చదువుకున్నాడు. వాడు 10th వరకు ఇక్కడ చదివిన తర్వాత ఇంటర్ సెకండ్ డిగ్రీ అయిన తర్వాత మళ్ళీ లండన్కి వెళ్ళి చదువుకుని ఇక్కడ HSBCలో చేస్తున్నాడు ప్రస్తుతం. అండ్ చిన్న తమ్ముడేమో వాడు కూడా ఇంటర్ సెకండ్ చేసి డిగ్రీ చేసిన తర్వాత ఆస్ట్రేలియాలో మళ్ళీ చదువుకొని వచ్చిండు. ఎందుకంటే మనకు జీతాలు ఎక్కువ ఉంటాయి. అక్కడే సెటిల్ ఏమి అవ్వలేదు వాళ్ళు. మళ్ళీ అక్కడ సెటిల్ అవ్వడం అంటే మా మమ్మీ డాడీ వాళ్ళని చూసుకోవాలా అన్నట్టుగా ఒక ఇది ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం అంత మంచిగా పేరెంట్స్ మనకు చదువు చెప్పించినప్పుడు మనం వాళ్ళని మర్చిపోకూడదు కదండి, ఎప్పటికైనా మర్చిపోవద్దు మనం. ఎందుకంటే స్టడీస్ అనేది ఎవ్వరు కూడా చదివించారు. కాబట్టి మా పేరెంట్స్ అయితే చదువుకు చాలా ఇంట్రెస్ట్ చూపించినారు. ఎంత ఖర్చు అంటే అంత ఖర్చు పెట్టి చదివించినారు మమ్మల్ని. మేము కూడా చదువుకున్నాం అట్లా మంచిగా. సో అట్లా మాకు కొంచెం పిక్చర్స్ గురించి అడగలేదు. నేను ఏంటంటే ఈ మధ్యన కొద్దిగా ఖాళీగా ఉంటున్నాను అనమాట. యూట్యూబ్ చేస్తున్నా కాబట్టి కొద్దిగా ఖాళీగా ఉంటున్న, పిక్చర్స్ చూస్తున్న పిల్లలతో. నేను కూడా నాకు అసలు పిక్చర్స్ నాలెడ్జ్ నాకు కూడా బాగానే వస్తుంది. అండ్ ఇంకా సాంగ్స్ ఒకటి బాగా వింటున్నా, మంచిగా అనిపిస్తుంది. ఏదైనా పాత పిక్చర్ పెట్టుకుంటే అట్లా అతుకపై చూస్తున్న వాళ్ళ యాక్టింగ్ ఎట్లుంటుందా అనేసి. అండ్ ఇంకా ఇప్పట్లో అయితే ఒక సినిమా తీయాలంటే ఏం చేస్తారంటే ఒక ఇల్లు తీసుకొని దాన్ని డెకరేషన్ చేసేసి ఏమేమి ఉన్నాయో కావాల్సుకుని అవన్నీ అందులో పడేసి ఒక ఇంట్లో తీసుకొని చేసేస్తున్నారు. లేదంటే గ్రాఫిక్స్, లేదంటే VFX. అండ్ ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్గా ఒకటి వచ్చింది, ఏదంటే అది
ఫుల్ చాలా బాగుంటున్నాయి వాటితో తీసినవి కూడా. సారీ, ఇప్పుడు కొత్త పిక్చర్స్ తీసుకుంటే మౌనిక కోతెగురుడు ఉంటుంది అన్ని పిక్చర్స్లో కోతి 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 ఎట్లా ఇట్లా గీక్కుంటూ అదే ఒక పిక్చర్ మౌనిక ఇట్లా ఉంటున్నాయి డాన్సులు. మనం ఇట్లా భుజం నొప్పి వస్తే భుజం ఇట్లా అంటే కూడా అదొక డాన్సే, ఇట్లా అంటే కూడా ఒక డాన్సే, కాళ్ళ నొప్పులు ఉండేటి పట్టుకుంటూ కూడా అదొక డాన్సే. సో మనం ఏం చేసినా డాన్సే, ఇప్పట్లో అయితే డాన్స్ అదే. సో మై సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు తప్పకుండా లైక్ చేయాలండి. లైక్ చేస్తలేరు ఎవరు ఇంతగానం చెప్తుంటే కూడా. అండ్ ఆల్సో ఐ నాట్ పుట్టింగ్ ఎనీ కామెంట్ ఫర్ మీ. వీడియో చూసిన తర్వాత కమెంట్ పెట్టాలి కదా మీరు, సో కమెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ, బాయ్.